మీరు భారత్ సమ్మిట్కి ఎంత ఖర్చు చేసినారు? పేరు భారత్ సమ్మిట్ కానీ అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్. తమ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి సుమారు 29.45 కోట్ల అంటే దగ్గర అప్రాక్సిమేట్లీ 30 crores అప్రాక్సిమేట్గా ఓన్లీ అతిథుల యొక్క ఖర్చుల కోసం అని చెప్పేసి మరి లిఖితపూర్వకంగా మరి ఒక వివరణ మన అధికార యంత్రాంగం నుంచి మరి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా అరకొర సమాచారమే, మొత్తం సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టినారు. ఏ టెండర్ ప్రక్రియ ప్రకారం ఈ డబ్బులు ఖర్చు చేసినారు, ఏ కింద నిధులు ఇచ్చినారు, ఒక పార్టీ ప్రోగ్రాంకి సుమారు 200 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు అయ్యింటే అని చెప్పి అంచనా వేస్తున్నాం. దానికి అంటే 200 కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని తన పార్టీ కార్యక్రమాలకి వాడుకుంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఎప్పుడు నా ముఖ్యమంత్రి పదవి పోతుందో అని తమ అధినేతని యొక్క మన్ననలు పొందడానికి, తన సీటు కాపాడుకోవడానికి ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరు అడగటోళ్ళు లేడనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? ఎవరు నేను చూస్తలేదనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీ పార్టీ ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఏ రకంగా ఖర్చు చేస్తున్నారు మీరు? మీకు ఎవరు ఇచ్చిన హక్కుని? మీరు బాధ్యత గల పదవిలో ఉండి మరి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా నీ పార్టీ అవసరాలకి ఎలా వాడుతున్నారని చెప్పేసి మేము తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. దీనికి సమాధానం చెప్పాలి.